నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. నరసాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేసే వరకు ఐక్యంగా పోరాడదాం. అఖిలపక్ష జేఏసీ నాయకుల సమావేశం తీర్మానం. సీఎం చంద్రబాబు ఏడాది కాలంగా బుడమేరు ఆధునీకరణ పనులను అటకెక్కించి మొద్దు నిద్రపోతున్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపాటు. పాడేరు మండలం చింతల వీధి గణేష్ నిమజ్జనంలో అపశృతి. ఊరేగింపులో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లిన స్కార్పియో. 2 మృతి, మరో 2 పరిస్థితి విషమం. గుంటూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, పట్టణాభివృద్ధి, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గుంటూరుని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి తెలియజేశారు. పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషను, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా LC 3 and 6 అంటే గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBs 2 కూడా టెండర్స్ అన్నీ అయిపోయినాయి. అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబర్ ఎండ్ కల్లా, అంటే ఇంకో 4 weeks లో ఈ 2 bridges ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం. హౌసింగ్ లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, దాదాపు 13,000 హౌసెస్ గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్ లో గత గవర్నమెంట్ లో కట్టారు. కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయట్లేదు ఎవరు కూడా. 13,000 అంతా లెస్ దాన్ 300 మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 50,000 రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము. బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలా మంది రావట్లేదని చెప్తా ఉన్నారు ఈ రోజున. దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. దీనికి ఎంటైర్ స్ట్రక్చర్ని కోఆర్డినేషన్ ఒక టీం పెట్టుకున్నాం. రెండో పార్ట్ వచ్చేటప్పటికి హౌసింగ్లో కొత్త ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ, ఎందుకంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్. ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు వీళ్ళందరూ ఇవన్నీ రెగ్యులరైజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు. ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి, అంటే కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్గా చేయగలిగాయి. కొన్ని అబ్జెక్షనబుల్, అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈక్వలెంట్ ల్యాండ్ మనం వేరే దగ్గర ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టాలు ఇవ్వగలుగుతాం. అదేవిధంగా కొన్ని FTL సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని అసలు మనం ఎంత ప్రయత్నించినా కూడా చేయలేము. వీటన్నిటిని అన్ని ఏరియాల్లో ఉన్న వాటన్నిటిని తీసుకొని సెగ్మెంటేషన్ చేసి ఏమి చేయగలమో, ఎక్కువ ఎఫర్ట్తో ఏం చేయాలనే దానికి కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఈ హౌసింగ్ ఈ గుంటూరు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలి అనేది, అదే టిట్కో హౌసెస్లో కూడా చాలా మంది వెళ్ళలేదు, ఇంకా ఉన్నాయి కొన్ని హౌసెస్. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, RUB అంటేనే అండర్, ఎక్కడైనా సరే వాటరు వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్గా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి.
మీరు చెప్పిన ఇష్యూసే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు 3 వంతెనలదే మనం దాన్ని డ్రైనేజ్ చేయాలంటే 90 ఇళ్ళు ఆక్యుపెంట్స్ని తీసేయాలి. ఈ 90 మంది నిరుపేదలు, వాళ్ళు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపించాలి, కాంపెన్సేషన్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నీ టక్క మీరు అనుకున్నంత ఫాస్ట్గా అవ్వవు. ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్గా స్లోగా 1 by 1 సాల్వ్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల పునఃపరిశీలన ప్రక్రియలో భాగంగా నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా మార్పు కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్ష జేఏసీ నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షతన అఖిలపక్ష జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం కోసం తన వంతు ప్రయత్నం చేస్తారని అన్నారు. సీఎం మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి జరిగిన అన్యాయాన్ని వివరిద్దామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ అప్పటి ఎమ్మెల్యే ముదులూరి ప్రసాదరాజు స్వార్థ రాజకీయాల వల్లే నరసాపురానికి జిల్లా కేంద్రం చేజారిపోయిందని అన్నారు. తీర ప్రాంతంలో ఉన్న అమలాపురం, మచిలీపట్నం, బాపట్ల సబ్ డివిజన్లను జిల్లా కేంద్రాలను చేసి ఒక్క నరసాపురానికే వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. దీనిపై మనమంతా ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ మనకు వస్తాయి కనుక గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ పనిచేస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి. ఆర్థికంగా నియోజకవర్గంలో యువతకు ఏదైతే ఉద్యోగాలు యువత ఉందో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ఈ నియోజకవర్గాలు ఉంటాయి. అవసరం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. ఏదైతే హార్బర్ మనం అనుకున్నామో మరి హార్బర్ అవ్వలేదు. ఆ రోజులు కూడా మరి గతంలో 14-19లో కూడా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ రోజు హార్బర్ కూడా అక్కడ జరగలేదు. హార్బర్ కూడా మనకు వస్తుంది. ఏదైతే తీర ప్రాంత సోదరులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి జీవన విధానం చేసే మత్స్యకార సోదరులు కూడా ఉపయోగపడే జీవన విధానం కలిగించే విధంగా కూడా మనం ముందుకు వెళ్తుంది. మనం చూసుకుంటే సముద్రం ఉంది, పర్యాటకంగా పేరుపోలం బీచ్, మనకి కేపీపాలెం బీచ్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా క్యాప్ మనకి ఇక్కడ వస్తాయి కనుక ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయి. దాని ద్వారా ఇక్కడ ఉన్న గ్రామస్తుల యొక్క ఆర్థికంగా కూడా వాళ్ళు ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని కూడా ముందుకు వెళ్ళే విధంగా కూడా డెవలప్మెంట్ అనే విధంగా ఉంటాయి. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజు మీరు పోరాటాలు చేశారు. తిరిగి మనందరి ఆధ్వర్యంలో వాళ్ళని ఒక్కటే కాదు, వాళ్ళ కార్యక్రమం చేస్తే మరి పెద్దలు మాట్లాడినట్టు పదవులు కాదు కావాల్సింది మన జిల్లా కోసం మీ అందరిలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి ఏదైతే ఇక్కడ ఈ అఖిల పరిషత్ టీం ఉందో ఈ అఖిల పరిషత్ టీం తోటి సమానంగానే నేను మీరు ఏ బాధ్యత నాకు చెప్పినా సరే, మాధవనాయుడు గారు అవ్వచ్చు, సుబ్బారావు గారు అవ్వచ్చు, రామరాజు గారు అవ్వచ్చు, సుబ్బారాయుడు గారు అవ్వచ్చు, మీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే నాకు బాధ్యత ఇస్తారో ఆ బాధ్యతలు ఖచ్చితంగా సక్రమంగా జరిగే విధంగానే అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇక్కడ ఉన్న కమిటీ ఎవరైతే ఉందో కమిటీలు ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి మన సమస్య కోసం ఆయన దగ్గర మాట్లాడే విధంగా నేను చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేస్తాను. ఏదైతే గత ప్రభుత్వంలో మనకు జరిగినటువంటి అన్యాయం గురించి ఇప్పుడు నూతనంగా ఈ యొక్క ప్రభుత్వంలో ఏదైతే దీనికోసం గత జరిగినటువంటి తప్పుల్ని సరిచేయడం కోసం ఏదైతే నూతనంగా కమిటీ వేశారో మన కూటమి ప్రభుత్వం, అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం మన అందరం కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. గతం చూస్తే కనుక మనకు తెలియాల్సినటువంటి వాస్తవాలు ఆనాడు ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ఫండ్స్ లోటు వల్ల మనం జిల్లాలో అప్పుడు ఆనాడు ఏర్పాటు చేసుకోలేకపోయాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏమి చేయనప్పటికీ కూడా కేవలం జిల్లా విభజన మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. అందులో భాగంగా విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలకు అనుగుణంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజలకి అందరికీ కూడా చేరువ చేయడం కోసం, పరిపాలన చేరువ చేయడం కోసం డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ఉన్నటువంటి వాటిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. బుడమేరు వరద ముప్పుతో ప్రమాదపు అంచనా బెజవాడ వాసులు బెంబేలెత్తుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది కాలంగా బుడమేరు ఆధునీకరణ పనులను అటకెక్కించి ముద్దు నిద్రపోతున్నారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది వరదల్లో పబ్లిసిటీ స్టంట్లతో హడావుడి చేసిన చంద్రబాబు బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారం కోసం చిత్తశుద్దితో చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
వాళ్ళ ఇల్లు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని, జీవన ఉపాధి పోగొట్టుకుని దాదాపుగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వరద నీళ్ళల్లో, బురదలో భోజనాలు సరిగ్గా లేక, ఆరోగ్యపరంగా కానివ్వండి, జీవనోపాధి పరంగా కానివ్వండి, ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానికం, మా జిల్లా వాసులు ఈ రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరం కాలం క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి షోలు చేశారు, డ్రామాలు వేశారు, నేను బస్సులోనే ఉన్నాను, క్రేన్ ఎక్కాను, క్రేన్ తోలాను, క్రేన్ బకెట్లో కూర్చున్నాను, పులిహోర పొట్టలో అందించాను, పెరుగన్నం పొట్టలో అందించాను, నేనే చేశానని చెప్పని, నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు, మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈ రోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల. ఎవరిగ్గరా సరిగ్గా నష్టపరిహారం చెల్లించకుండా మా నగర ప్రజానికానికి వెన్నుపోటు పొడిసింది ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే ఆ రోజు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి దగ్గర మా పార్టీ తరఫున మేము ₹1 కోటి నిత్యావసర సరుకులు వస్తువులు పంపిణీ చేసాం. మేమేం అధికారంలో లేవే, మేము ఓడిపోయినా ఏ ప్రజానికం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అండగా ఉంటానని చెప్పని మాట ఇచ్చారో, మేము ముందుకొచ్చి ₹1 కోటి ప్రకటించి ఆ ₹1 కోటి గర నిత్యావసర సరుకులు వస్తువులు అందించాం. మీరేం చేశారు? ఏ ఒక్కరికన్నా నష్టపరిహారం చెల్లించారా? ఏ ఒక్కరికన్నా న్యాయం చేశారా? సంవత్సరం క్రితం ఎవరైతే నష్టపోయి జీవనోపాధి కోల్పోయి ఈ రోజుకి కుటుంబాన్ని నరుపుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని ఎవరైనా కాపాడారా అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని మేమందరం గారా నిలదీస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం పూర్తిగా మీరు చేసిన తప్పు వల్లే, మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈరోజు గత సంవత్సరం ఆ వరదలు అనేవి గారు వచ్చినాయి. కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు, మీరు పట్టించుకోవాలా. వర్షాలు పడతాయని చెప్పారు, మీరు పట్టించుకోవాలా. దానికి కారణంగా 40 మంది ఈరోజు వరదల్లో చనిపోయారు. మా నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో మీరు జాగ్రత్తలు చెప్పకపోవటం వల్ల, ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతంలో తరలించకపోవటం వల్ల కొండ ప్రాంత వాసులు ఎవరైతే నివసిస్తున్నారో కొండ ఇరిగి కింద పడి 6 చనిపోయారు. ఈ రోజుకి ఎవరైనా వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించారా? వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయని చెప్పని ఈరోజు ప్రభుత్వం తరపున కానివ్వండి, మీ శాసనసభ్యులు కానివ్వండి, మీ అధికారులు కానివ్వండి, వాళ్ళ బాగోగులు చూసుకున్నారా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరపున మేము అందరం గారు అడుగుతున్నాం. ఒక్కసారి వెళ్ళండి ఆ సున్నబట్టి సెంటర్ దగ్గరికి. మా నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో అయితే కొండ చర్యలు విరిగిపడి పాపం 6 చనిపోయారో ఈరోజు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి తెలుసుకొని, ఇంట్లో పెద్దలు కోల్పోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అవన్నీ గారు మీరు తెలుసుకోవాలని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం నాయకులు అందరం గారు చెప్పుతున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. చింతలవీధి గ్రామంలో వినాయక నిమజ్జనం కోసం వెళుతుండగా అతి వేగంగా ఓ స్కార్పియో వాహనం ఊరేగింపులో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీతారాం, కొండబాబు అనే 2 వ్యక్తులు మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.